నేను ఎప్పుడు వస్తూ ఉంటాను ఈ పండగ సీజన్లో వచ్చి బంతి మొక్కలు చామంతి మొక్కలు మేము బొమ్మల కొలు అది కూడా పెడుతూ ఉంటాము. సో అందుకని అవన్నీ వాటి కోసం ఇంకా బ్యూటిఫికేషన్ కోసమని మేము మొక్కలు పట్టుకెళ్తూ ఉంటాము. మా ఫ్లాట్లో కూడా మా పైన టెర్రస్ గార్డెన్ ఒకటి ఉంటుంది. బాగా గులాబీలు పారిజాతాలు అన్నీ పెంచుతూ ఉంటాము. గన్నేరు మొక్కలు అవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ పండగ సీజన్లో మట్టుకు ఈ బంతి మొక్కలు చామంతి మొక్కల కోసం వచ్చి నేను పట్టుకెళ్తూ ఉంటాను ఇక్కడి నుంచి. అంటే ఈ మధ్య కాలంలో అంతా టెర్రస్ గార్డెన్ అని స్టార్ట్ చేస్తున్నారు కదా, సో మీకు కూడా ఉందా టెర్రస్ గార్డెన్? మాకుంది, టెర్రస్ గార్డెన్ ఉంది. మేము కార్తీక మాసంలో కోసం ఉసిరి మొక్కను పెంచుతాము. తులసి మొక్కలు ఉంటాయి, పారిజాతం ఉంటుంది, గన్నేరు గులాబీలు బాగానే ఉంటాయి మా టెర్రస్ గార్డెన్లో. అంటే రోజు పూజకు అవసరమయ్యే మొక్కలు పెంచుతాము. మరీ పెద్ద పెద్ద మొక్కలు టెర్రస్ గార్డెన్ మీద పెంచాలంటే చాలా సౌకర్యాలు కావాలి. ఈ చిన్న మొక్కలు మటుకు మేము బాగానే పెంచుకుంటూ ఉంటాం. పైన ఇంట్లో లోపలేమో నీడలో పెరిగే మొక్కలు కొన్ని బాల్కనీలో పెంచుతాము. పైన మట్టుకు ఈ పెద్ద పెద్ద మొక్కలు బాగానే పెంచుతామండి పెద్ద పాట్స్లో. ఇంకా బాగా టెర్రస్ గార్డెన్ అంటే అభిలాష ఉండి సౌకర్యాలు ఉంటే చేయడానికి బాగానే ఉంటుంది. కానీ ఫ్లాట్లో వాళ్ళు కూడా అందరూ సహకరించాలిగా. ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి అవైలబుల్లో ఉండదు కాబట్టి పెట్టుకోవడానికి ఇలా హోమ్ గార్డెన్ టెర్రస్ గార్డెన్గా చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. బాగానే ఉంటుంది. సాయంత్రం కానీ పొద్దున ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగానే ఉంటుంది. మొక్కల దగ్గర ఉన్నా కూడా కొంచెం మనకు కూడా యాక్టివ్గా ఉంటాము. సన్లైట్ అది వాటర్ కానీ బాగా చూసుకోవాలి వీటిని సీజనల్గా. ఏ సీజన్ సమ్మర్లో చాలా కష్టం కదా వీటిని మెయింటైన్ చేయడం అదిని. ప్లస్ ఫ్లాట్లో అంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కష్టం. టెర్రస్ గార్డెన్ దానికి ఉండాలి కదా, సౌకర్యం ఉండాలి. లేకపోతే ఏదో చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు, ఇంట్లో పెరిగే బాల్కనీలో పెట్టుకోవచ్చు. ఓకేనా? ఏం చెప్తారు మేడం ప్లాంట్స్ లవర్స్కి? ఏం చెప్తారు? ప్లాంట్ లవర్స్ అంటే మొక్కల్ని పెంచుతూ ఉంటే బాగుంటుంది. అన్ని విధాల ఆనందం, మనకు ఆనందంగా ఉంటుంది, కళ్ళకు ఆనందంగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. అయితే సత్యబాబు గారు ఇప్పుడు ప్లాంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. వాటి కింద కావాల్సిన సో ఇది పాట్స్ అయితే మామూలుగా ఇవి ఎంతలో ఉంటుంటాయన్న? ఇవి పాట్స్ వచ్చి నార్మల్ అయితే 30 రూపీస్ నుంచి ఉంటాయన్న. 30 రూపీస్ నుంచి ఉంటాయి నార్మల్. ఇదైతే కలర్ పాట్స్ అన్న. ఇవి ఇండోర్కి వాడతారు. ఫైబర్ కలర్ పింగాని అయితే ఇండోర్ వాడతారు. నార్మల్ ఏమో అవుట్డోర్ వాడతారు. ఇది కలర్ పాట్స్ అన్న, ఇండోర్ వరకు వాడతారు. ఎందుకంటే అవుట్డోర్ కూడా వాడతారు, కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి అన్నమాట. ఓకే, మామూలుగా అయితే ఇవి ఒకవేళ పెట్టి వర్షానికి తడిస్తే కానీ ఒకవేళ అలా పగిలిపోవడం అలా ఏమైనా జరుగుతుంది అంటారు? వాటర్ ఎక్కువ ఇస్తుంటారు కదా మొక్కలు? ఏమి ఉండదన్న. వాటర్ మీకు ఎక్కువైనా కింద హోల్ ఉంటుంది, ఈ హోల్ నుంచి వచ్చేస్తుంది అన్న వాటర్. ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అన్నమాట వాటర్. ఓకే, హోల్ కూడా ఇచ్చి హోల్ ఇస్తారన్న. ఓకే, ఎలాంటి మొక్క పెట్టుకోవచ్చు అన్న? ఇప్పుడు ఇది ఉంది సైజు, మనం గులాబీ పెట్టుకోవచ్చు, ఇండోర్ పెట్టుకోవచ్చు. ఓకే, మామూలుగా 2 ఫీట్ని బట్టి మొక్క పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అన్న. అంటే సైజుని బట్టి మొక్క పెట్టుకోవచ్చు. ఇదేమో 2 ఫీట్ ఉంటుంది, 2 ఫీట్ ఉంటుంది. దీంట్లో కొంచెం పెట్టుకుంటే మొక్క హెల్తీగా ఉంటుంది, ఫ్లవరింగ్ బాగా వస్తుంది, ఫ్రూట్స్ కూడా బాగా వస్తాయని పెద్ద పాట్ పెట్టుకుంటాయి. మన దగ్గర ఫైబర్ కూడా ఉందన్న. ఫైబర్ కూడా ఉందా? దీని కాస్ట్ ఎంత పడుతుంది? దాని కాస్ట్ వచ్చి 250 పడుతుంది. ఓకే, మామూలుగా దీంట్లో ఎలాంటి మొక్కలు పెట్టుకుంటే బెటర్ అంటారు? ఎక్కువ కలర్ పాట్స్ అనగా ఇండోర్ పెడతారు. సో ఇదేంటి అంటే గార్డెనింగ్ లో కొంచెం అట్రాక్షన్ గా ఇంట్లో కొంచెం బాగా వస్తాయి. ఇప్పుడు రకరకాల పాట్స్ వచ్చేసినాయి. ఇది బుద్ధ పాట్స్ మనకి ఇండోర్ ప్లాంట్స్ మంచి బాగున్న మొక్కలు దీంట్లో పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకోవటం కానీ, బాల్కనీ టేబుల్ మీద కానీ మామూలుగా ఇప్పుడు షోయింగ్ కి పెట్టుకోవచ్చు. షోయింగ్ పెట్టుకుంటారు. ఎంత పడుతుంది అన్న? ఇది ఎంత పడుతుంది? అది వచ్చి 100 రూపీస్ పడుతుంది. 100 రూపీస్. ఓకే, సో ఇవన్నీ మామూలుగా పెద్ద మొక్కలకి ఫైబర్ పాట్స్ ఇవన్నీ. అది వచ్చి కాస్ట్ ఎక్కువ 2000 దాకా పడుతుంది. 2000 దాకా పెద్ద మొక్కలు. మనం అది వచ్చి 10 years వరకు పాట్ డ్యామేజ్ ఉండదు, షేడ్ కూడా అవ్వదంటారు.